ఈరోజు అయితే బ్రెడ్ బజ్జీ తినాలనిపించింది. నాతో పాటు ఇంట్లో వాళ్ళందరికి కూడా అనిపించింది. అందుకే నేనైతే బ్రెడ్ బజ్జీ తయారు చేశాను. ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. మరీ అంత ప్రాపర్ బ్రెడ్ బజ్జీ అయితే అని నేను చెప్పను. ఇంట్లో అందరూ తినాలనుకుంటున్నారు కాబట్టి ఒక మంచి టైం ఈవినింగ్ స్పెండ్ చేయడం కోసం 5:30 లోపల తినాల్సిన స్నాక్స్ 6 అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోవాలి, చీకటిగా ఉంది. కొంచెం పెరుగు యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మాకు పెరుగు ఎక్కువ ఇష్టం. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మరీ అంత బ్యాడ్గా ఉందని అయితే చెప్పను, మరీ అంత సూపర్గా ఉందని చెప్పను, కానీ మీడియం రేంజ్లో తినగలిగినట్టు సూపర్గా అయితే ఉంది. నా బ్రెడ్ బజ్జీ మరీ అంత కష్టమేం కాదు, వెరీ సింపుల్ ప్రాసెస్. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా బ్రెడ్ బజ్జీ అయితే తయారు చేసుకున్నాం. బయట అయితే మురి మిక్సర్, కార్న్ చిప్స్, పల్లీలు, కర్డ్ ఏవో వేస్తారు. బట్ మన దగ్గర అంత ప్రాసెస్ లేదు కాబట్టి సింపుల్ ప్రాసెస్తో ఎప్పుడైనా తినాలనిపిస్తే క్విక్గా ఇలా ఈజీగా అయితే చేసుకుంటే మస్తుగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. బాయ్ గైస్, ఫాలో ఫర్ మోర్. ఈరోజు అయితే బ్రెడ్ బజ్జీ తినాలనిపించింది. నాతో పాటు ఇంట్లో వాళ్ళందరికి కూడా అనిపించింది. అందుకే నేనైతే బ్రెడ్ బజ్జీ తయారు చేశాను. ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. మరీ అంత ప్రాపర్ బ్రెడ్ బజ్జీ అయితే అని నేను చెప్పను. ఇంట్లో అందరూ తినాలనుకుంటున్నారు కాబట్టి ఒక మంచి టైం ఈవినింగ్ స్పెండ్ చేయడం కోసం 5:30 లోపల తినాల్సిన స్నాక్స్ 6 అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోవాలి, చీకటిగా ఉంది. కొంచెం పెరుగు యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మాకు పెరుగు ఎక్కువ ఇష్టం. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మరీ అంత బ్యాడ్గా ఉందని అయితే చెప్పను, మరీ అంత సూపర్గా ఉందని చెప్పను, కానీ మీడియం రేంజ్లో తినగలిగినట్టు సూపర్గా అయితే ఉంది. నా బ్రెడ్ బజ్జీ మరీ అంత కష్టమేం కాదు, వెరీ సింపుల్ ప్రాసెస్. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా బ్రెడ్ బజ్జీ అయితే తయారు చేసుకున్నాం. బయట అయితే మురి మిక్సర్, కార్న్ చిప్స్, పల్లీలు, కర్డ్ ఏవో వేస్తారు. బట్ మన దగ్గర అంత ప్రాసెస్ లేదు కాబట్టి సింపుల్ ప్రాసెస్తో ఎప్పుడైనా తినాలనిపిస్తే క్విక్గా ఇలా ఈజీగా అయితే చేసుకుంటే మస్తుగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. బాయ్ గైస్, ఫాలో ఫర్ మోర్.